ఈరోజు ప్లాన్ వచ్చేసి కోరల్ ఐలాండ్. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. చూసుకుంటే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఓపెన్లో లేదు. టిఫిన్ చేద్దామంటే చూస్తున్నాం. ఇక్కడైతే మెక్డొనాల్డ్స్ ఒకటి ఓపెన్లో ఉంది. తినేసి కోరల్ ఐలాండ్కి స్టార్ట్ అవుదామని చూస్తున్నాం. సే హాయ్. యాక్చువల్లీ పికప్ ఉంది ఇక్కడ నుంచి కోరల్ ఐలాండ్కి. సో టిఫిన్ చేసేసి వెయిట్ చేస్తే వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు. మెక్డీకి వచ్చేసాము ఇప్పుడు లోపలికి. అండ్ ప్యాన్ కేక్. ఎస్, ప్యాన్ కేక్. నాకు 2 ప్యాన్ కేక్స్. ఓకే యాడ్ టు ఆర్డర్. మన ప్యాన్ కేక్స్ వచ్చేసాయి. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ దొరకలేదు. ఏమి బటరా మెల్టెడ్ ఇవ్వచ్చు కదా, అంటే ఇది హాట్ ఉంటుంది కదా అందుకు ఇవ్వలేదేమో. ప్యాన్ కేక్ అయినా దోశ అయినా చేత్తో తింటేనే టేస్ట్. కొంచెం చప్పగా ఉంది. ప్యాన్ కేక్స్ తింటే ఉంటాయి కదా, చప్పగా ఉంది. కాకపోతే ఇట్లానే ఉంటుందేమో. నేనైతే ఫస్ట్ టైం తింటున్నా మెక్డీలో. ఇక్కడ మోస్ట్లీ బోల్ట్ యాప్తో అయితే బుకింగ్స్ తొందరగా అవుతున్నాయి అండ్ చీప్ అండ్ బెస్ట్లో అవుతున్నాయి. అండ్ డైరెక్ట్గా క్యాబ్ వాళ్ళని అడుగుదాము అంటే చాలా రేట్ చెప్తున్నారు. టుక్ అయితే అడగకుండా ఎక్కాలి. మెయిన్ పాయింట్ ఎక్కేసి ఎక్కడి నుంచి ఎక్కడికి దిగినా ఒక $10 ఇచ్చేయాలి. మన క్యాబ్ ఇదే. ఐలాండ్ పికప్ పాయింట్కి వెళ్ళాలి ఇప్పుడు. ఈ స్ట్రైట్గా వెళ్తే బీచ్ రోడ్. మనం ఇప్పుడు బీచ్ రోడ్కి వచ్చేసాం. వ్యూస్ చూపిస్తా. నెక్స్ట్ ప్యారలల్ రోడ్లోనే ఉంటున్నాము. రూమ్ తీసుకుని. ఇది బీచ్ రోడ్. నైట్ లైఫ్ బాగుంటుంది కాబట్టి ఆబ్వియస్లీ డే ఏం లేదు ఇక్కడ. How much is this one? 200. ఇక్కడ ఇవే హ్యాట్స్ అమ్ముతున్నారు, కాకపోతే $100 అంట. చూద్దాం, చూసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. $70. 80 లాస్ట్. 80 తాయిపా. ఒక పియర్ దగ్గర ఒక్కొక్క టైమింగ్స్ ఇచ్చారు ఇక్కడ. 8 AM నుంచి 1 PM వరకు. మనం బుకింగ్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ప్రజెంట్ కొంచెం హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది. Day 1 వచ్చేసరికి మేము బ్యాంకాక్ నుంచి పటాయా అయితే వచ్చాము. పటాయాలో మీకు ఫస్ట్ డే చూపించడానికి ఎక్కువ ఏం లేదు, ఎందుకంటే మాకు ఒక ఐడియా లేదు కాబట్టి మేము సెంట్రల్ మాల్కి వెళ్ళాము. దాని తర్వాత Day 1లో ఇంకా అసలు వాకింగ్ స్ట్రీట్ ఎలా ఉంటుంది అండ్ బీచ్ రోడ్ అలాంటివన్నీ చూసాము. నైట్ మార్కెట్స్, బట్ ఏది రికార్డ్ చేయడం అవ్వలేదు. ఎందుకనంటే మనకు ఒక క్లారిటీ ఉన్నాకే మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని ఏమీ రికార్డ్ చేయలేదు. Day 2 వచ్చేసరికి మేము ఒక ఐలాండ్, ఇక్కడ కోరల్ ఐలాండ్కి అయితే ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము అగౌడాలో. ఆ ప్యాకేజ్ వచ్చేసరికి ఐ లవ్ మై కోరల్ ఐలాండ్ అని. సో వాళ్ళే మమ్మల్ని హోటల్ దగ్గర నుంచి పికప్ చేసుకుంటారు. డ్రాపింగ్, టు అండ్ ఫ్రో ట్రాన్స్ఫర్స్ అండ్ వచ్చేసరికి లంచ్ ఇండియన్ బఫెట్ కాడ ఉంటుంది, అందులో ఇంక్లూడెడ్. మాకు మొత్తం ప్యాకేజ్ 260 రూపీస్కే ఇప్పుడు నేను చెప్పిన టు అండ్ ఫ్రో బోట్, పికప్, డ్రాప్ అండ్ ఫుడ్ అంతా ఇంక్లూడెడ్ వచ్చింది. సో చూసుకోండి ఎంత డెడ్ చీప్ వచ్చిందో. కింద నేను చెప్పిన క్లాక్ టవర్, ఐ లవ్ కోరల్ ఐలాండ్ అనేది 16. ఓకే, ఐ లవ్ పటాయా అని ఉంది కదా. మనకి హ్యాండ్ మీద ఇలా బ్యాండేజ్ కట్టి ఒక బ్యాచ్ నెంబర్ రాస్తారు. మన ఫొటోస్ కూడా తీసుకుంటారు వాళ్ళు. हिंदी थोड़ा थोड़ा मालूम? ओके। आप लोग आए हैं कोरल आइलैंड के टूर में, लेकिन रियल में कोरल किधर दिखेगा? इसी एक्टिविटी में पानी के अंदर, इस एक्टिविटी में बॉडी गार्ड आपको ऐसे ऑक्सीजन 100 बनाएगा। नॉर्मल ऑक्सीजन जैसे इधर, वैसे ही पानी के अंदर लेते रहेंगे। स्विमिंग सबको मालूम?
नो स्विमिंग, नो स्विमिंग, वेरी गुड। स्विमिंग नहीं चाहिए नको। इसका नाम क्या है? अंडर सी वॉक। ओनली वॉक करना है 20 मिनट टुगेदर। डीप होता है 30 फीट। అన్ని 4 కావాలంటే పారాసైలింగ్, సీ వాక్, జెట్ స్కీ, బనానా రైడ్ మొత్తాన్ని కలిపి 2500 బాత్. అదే ఇది ఈ 3 కలిపి 2000 అంట. లేకపోతే ఈ 2 కావాలన్నా పారాసైలింగ్, సీ వాక్ 2000 అంట. ఓన్లీ సీ వాక్ కావాలంటే 1600 అని చెప్పారు. మేమైతే ఒక కాంబో తీసుకున్నాం, 4 మిక్స్ కలిపి ఒక సీ వాక్ ఎక్స్ట్రా తీసుకున్నాం. మేము ఇక్కడ యాక్టివిటీస్ చేస్తాం అనుకోలా, దీనికి తగ్గ డ్రెస్సెస్ చెల్లి ఇక్కడ షాపింగ్ చేస్తుంది. ఇప్పుడు యాక్టివిటీస్ చేయడానికి వెళ్తున్నాం. ఇదంతా కోరల్ ఐలాండ్. ఇక్కడికి వచ్చి జెట్టి స్టాప్ చేసేసారు. నేనైతే అసలు ఇది వెళ్దామనే ప్లానే లేదు నాకు. సో నేనేం తెచ్చుకోలేదు, షర్ట్ ఎలా లేదన్నారు. ఒకవేళ మీరు కనుక ముందే ప్లాన్ ఉంటే కనుక ఒక బ్యాకప్ పేర్ అనేది తీసుకురండి, డ్రెస్ అనేది. ఇప్పుడు జాహ్నవి అను అజిత్ కిందకి వెళ్ళారు సీ వాక్ కోసం. కిందంతా కోరల్స్ ఉంటాయంట, వాళ్ళు ఎంజాయ్ చేసి వస్తారు. కింద ఫొటోస్ కూడా తీస్తారు. చాలా బాగుంది. బాగుందా వర్త? ఇందాక పారాసైలింగ్ అంత నచ్చలేదు, కానీ ఇది చాలా అంటే చాలా బాగుంది. చూడు, ఊడిపోయిందని చెప్పి ఒక అతను తెచ్చి ఇచ్చారు. లోపల కింద పడిపోయింది, నాకు తెలియదు. వచ్చి నీదేనా అని అడిగారు. అని చేతులు పెట్టారు. ఇప్పుడే అండర్ సీ వాక్ కంప్లీట్ అయింది. ఇది చెప్పాలంటే చాలా చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి కోస్ట్ ఐలాండ్ నుంచి మహా అయితే 40 to 60 ఫీటే ఉంది అవే. అంత రిస్క్ ఏం లేదు. సో వీళ్ళు కూడా మంచి సెటప్ రెడీ చేశారు బోట్స్ తీసుకుని. ఆ ఏరియాలో ఏంటంటే కొన్ని బెడ్స్ రెడీ చేశారు, శాండ్ బ్యాగ్స్ చేసి ఒక వాకింగ్ ట్రాక్ లాగా. డైవర్స్ ఒక్కొక్కళ్ళు ఉంటారు, మనకి బ్యాక్ సైడ్ సపోర్ట్. సరౌండింగ్స్ అయితే ఇలా ఉన్నాయి, మొత్తం ఐలాండ్స్. ఇవన్నీ సైన్స్ ఉంటాయి కొన్ని. ఇలా అంటే సూపర్ ఉందని మీనింగ్, ఇలా అంటే పైకి తీసుకెళ్ళిపోమని మీనింగ్. సో మస్ట్ ట్రై అని చెప్పాలి. డైవర్స్ చేతిలో చిన్న చిన్న బ్రెడ్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఆ బ్రెడ్ని పీసెస్ చేసేసి మనం ముందులో వదిలితే చాలా ఫిషెస్ అయితే వచ్చినాయి మనకి. ఎక్స్పీరియన్స్ అయితే రియల్లీ చాలా బాగుంది. మళ్ళీ దిగినప్పుడే కొంచెం ప్రెషర్ ఉంది. ఆ మాస్క్లో నుంచి చేయి తీసుకెళ్ళి ఇలా పట్టుకుని, లైక్ ఫ్లైట్లో ప్రెషర్ చేంజ్ అయినప్పుడు పెయిన్ వచ్చింది కదా ఇక్కడ, ఆ ఒక్క పెయిన్ తప్పించి అది కూడా ఇనిషియల్ దిగినప్పుడే ఉంటుంది. కంప్లీట్ చేసుకున్నాం సీ వాక్. బోట్లోకి అయితే వెళ్తున్నాం. ఐలాండ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ కొంతసేపు మనల్ని వదిలేస్తారు. సో ఇక్కడ కూడా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి మనకి, జెట్ స్కీ అండ్ బనానా రైడ్. సో ఐలాండ్లోకి అయితే దిగుతున్నాం ఇప్పుడే. ఇప్పుడు మనతో వచ్చిన గైడ్ అయితే మనల్ని ఒక మీటింగ్ రూమ్ తీసుకెళ్తారు. అంటే 1 hour తర్వాత, అంటే 1 o'clockకి మళ్ళీ ఇక్కడికి మన బోట్ వచ్చి తీసుకెళ్ళుద్ది అది. సో చాలా క్లియర్ బీచెస్ ఇవి, వైట్ శాండ్, వాటర్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. వెదర్ అయితే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అసలు నేను 2 రోజులు అయింది వచ్చి ఇక్కడికి. పటాయా ఒక్కరోజు కూడా సూర్యుని చూడాలి, అలానే వర్షం కూడా లేదు, చాలా బాగుంది. ఇది పర్ఫెక్ట్ వెదర్ నాకైతే. చాలామంది ఇది అన్సీజన్, ఇక్కడ ఎవరు రారు అంటారు, కానీ చూసుకోవచ్చు మీరు ఎంతమంది టూరిస్టులు ఉన్నారో ఇదంతా. సో అది ఐలాండ్కి వచ్చాకైతే ఇలా ఒక్కొక్క పర్సన్కి ఒక చైర్ ఇస్తారు. నార్మల్గా వస్తాయి ఐలాండ్కి, గవర్నమెంట్ ఫెర్రీస్ కూడా ఉంటాయి. కాకపోతే అప్పుడు చైర్ కావాలంటే ఇక్కడ చైర్కి పే చేయాలి. అంటే మా ప్యాకేజ్లో ఒక చైర్ ఇంక్లూడెడ్.
అది. సో ఇప్పుడు మాకైతే ఒక జెట్ స్కీ అండ్ ఒక బనానా రైడ్ ఉంది. ఆ రైడ్స్ అని ఇక్కడ 1 అవర్లో చేసుకుంటాం. మిగతా వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అదే వాటర్లో దిగి ఆడుకోవచ్చు. మీరు వాటర్ యాక్టివిటీస్ ఇలా ప్యాకేజ్ అని తీసుకుంటే మీకు ఇలా ఒక టికెట్ అనేది ఇస్తారు. సో ఈ టికెట్లో బనానా అండ్ జెట్ స్కీ ఉంది. మేము ఆల్రెడీ అండర్ వాటర్ సీ వాక్ అయితే చేస్తాం కదా, అది పారాగ్లైడింగ్ చేస్తాం కాబట్టి ఇది ఒకటే మా బ్యాలెన్స్ ఉంది. రైడ్కి అయితే వెళ్ళాలి మేము. నార్మల్గా ఇవేమీ యాక్టివిటీస్ వద్దు అనుకుంటే ఈ 260 రూపీస్కి ప్యాకేజ్ చెప్పా కదా అగోడాలో, ఆ అగోడాలో ప్యాకేజ్ని అయితే తీసుకోండి. చాలా వర్త్ యాక్చువల్ చెప్పాలంటే. ఇంత స్పీడ్ బోట్ రైడు మీకు 200 రూపీస్కి అసలు ఎవరు. సో అది కాకుండా మీకు విత్ ఫుడ్ విత్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇక్కడ మనకి చైర్ కూడా ఇస్తారు. సో ఇవన్నీ కలిపి మీకు 260 రూపీసే. నేను నా బుకింగ్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తాను. సో కాకపోతే ఇక్కడ వాళ్ళు అంత తక్కువకి ఇచ్చారంటే ఏదో ఒకటి ఉంటుంది కదా, అలా ఇక్కడ ఏంటంటే ఈ యాక్టివిటీస్కి బాగా ఛార్జ్ చేస్తున్నారు. ఇది కూడా మీరు కావాలంటే ముందే ప్రీ బుక్ చేసుకోవచ్చు. మనల్ని ఒకళ్ళనే పంపారు, వెనక ఒకళ్ళు గైడ్ ఉంటారు. ఒకవేళ ఫెరీలో వస్తే కనుక ఈవినింగ్ వరకు ఉండొచ్చు ఐలాండ్లో. అంటే మేము గ్రూప్తో వచ్చాం కదా, ఏదైనా గ్రూప్ యాక్టివిటీ కాబట్టి 1 o'clockకి మేము బ్యాక్కి వెళ్ళిపోవాలి. సో ఆల్రెడీ ఇప్పుడు 12 అయింది కాబట్టి ఇంకా 1 hour ఇక్కడ స్టే చేయొచ్చు. ఒకవేళ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంది ఎక్స్ప్లోర్ చేస్తానంటే అక్కడ కొండ మీద వరకు మనం బైక్ రెంట్ తీసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ బైక్ రెంట్స్ ఇస్తారు, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఏమీ అక్కర్లేదు. అదే మీరు పటాయాలో కానీ బ్యాంకాక్లో కానీ ఏమన్నా బైక్ రెంట్ తీసుకోవాలంటే ఉండాలి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్. ఇక్కడ పోలీసులు ఉండరు కాబట్టి ఐలాండ్ కాబట్టి అంత ఇష్యూ ఏం లేదు. ఐలాండ్లో వచ్చేసరికి బైక్స్ ఇలా రెంట్గా ఉంటాయి. ఇవన్నీ రెంటెడ్ బైక్సే, తీసుకుని వెళ్ళొచ్చు మీరు ఆ కొండ మీదకి. అక్కడ వరకు వెళ్ళొచ్చు మీరు. టాయిలెట్ 20 బాత్ అంట, బాత్రూమ్స్ అయితే కనుక 50 బాత్ అంట. అసలైనా థాయిలాండ్లో ఎండ ఇంకా మేము చూడలేదు యాక్చువల్గా, బట్ ఇది కొంచెం ఓకే డీసెంట్ ఎండ. నెక్స్ట్ 8 days ఇలా వెదర్ ఉంటే చాలా బాగుంటుంది. 1 dayకి ఇది మొత్తం సరిపోతుంది. ఈ ఐటినరీతో ఈ ఐలాండ్ 1 day విజిట్కి సరిపోతుంది, నాట్ మోర్ దెన్ దట్. అండ్ ఇంకా తక్కువ ఉన్నా కానీ ఆబ్వియస్గా మనకి టైం సరిపోతుంది. ఐలాండ్ రావడానికి 1 day పోతుంది మొత్తం. by 4 మనం ఇలా వెళ్ళిపోతాం. ఈవినింగ్ వాకింగ్ స్ట్రీట్కి అలా వెళ్ళొచ్చు. వింగ్స్ 30 అంట, చీకులు వచ్చేసరికి 20, డ్రమ్ స్టిక్ ఏమో 30. ఇదేమో స్టీక్స్ అంటారు, చీకులు. చాలా బాగుంది. ఇంకొంచెం ఒక 90% కుక్ అయింది, ఇంకా 10%. గ్రీన్ పప్పాయ సలాడ్ విత్ సాల్టెడ్ ఎగ్ అంట. సలాడ్ని చేసేస్తున్నారు. క్యాష్యూస్ వేసారు. ఒంటి గంట అయింది ఇప్పుడు టైం వచ్చి. మేమైతే ఇంకా మా బోట్ వచ్చిందని చెప్పారు, బోట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం. సో చాలామంది 1 o'clockకి బ్యాక్ తీసుకెళ్ళిపోతారు అందరినీ. సెకండ్ డే అయితే హాఫ్ డే అయిపోయింది. ఈవినింగ్ ఏంటనేది మళ్ళీ చూద్దాం, కంటిన్యూ చేద్దాం. బ్యాక్ టు పటాయా. ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్. కాకపోతే బాగా అయితే వామిటింగ్ సిక్నెస్ ఇలా ఉన్న వాళ్ళు అయితే కూర్చోపోవడం బెస్ట్. క్లబ్ కబానా అని ఇందులో మనకి ఫుడ్ అరేంజ్ చేశారు. బుఫెట్ ఎలా ఉంటుందో చూపిస్తాను నేను ఒకసారి. సో ఇదంతా ప్యాకేజీలో ఇంక్లూడెడ్, మనమే ఎక్స్ట్రా పే చేయాల్సిన పని లేదు. ప్లేట్స్ ప్రొవైడ్ చేశారు, సిట్టింగ్ ఏరియా, ఒక స్వీట్, కర్డ్, సలాడ్,
ఫ్రైన్స్ అండ్ రోటీ, రైస్ అంతా మన ఇండియన్ మీలే. దాల్ అండ్ చెన్నా అండ్ ఆలు. నాన్ వెజ్లో ఒక చికెన్ మసాలా ఒకటే ప్రొవైడ్ చేశారు. ఇదంతా సిట్టింగ్ ఏరియా. సో వన్స్ తినేయంగానే మనల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేసేస్తారు. రోటీ, చోలే, నెక్స్ట్ వచ్చేసరికి దాల్, చెన్నా ఇవన్నీ చాలా బాగున్నాయి. ఒక స్వీట్ ఉంది లైక్ పొంగల్ లాగా, స్వీట్ కూడా చాలా బాగుంది. కర్డ్ ఉంది, రైస్ ఉంది. మీకు ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ చాలా చోట్ల దొరుకుతుంది, బట్ ఇలా బుఫేకి వెళ్ళినప్పుడు మాత్రం లాగిచ్చేయండి. బీ ఫ్రాంక్ ఇదైతే వర్తే ఈ అమౌంట్కి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను మోస్ట్లీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ మా కోరల్ ఐలాండ్ టూర్ అయితే దీంతో కంప్లీట్ అయింది. ఇప్పుడు మమ్మల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ 8 days మేము థాయిలాండ్ అండ్ మలేషియాలో చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ప్లాన్ చేసాము కవర్ చేద్దామని. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేసుకోండి. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్.